లైట్ కట్ చేస్తా. మీరు హెయిర్ కట్ వచ్చేసరికి చిన్న చిన్న సెక్షన్స్ కాకుండా ఒక ఫస్ట్ మిడిల్ పార్ట్ తీసుకొని మొత్తం చేసేసుకోవచ్చు. న్యాచురల్ నైట్ లైవ్ కట్ చేశాను నేను. సో ఇది పైకి ఎట్లా ఈక్వల్ చేయను దీన్ని? ఈక్వల్ అంటే కొంచెం లైట్ తీసేసాను నేను. ఓకే. బట్ ఇది చేయాల్సిన లాంగ్ హెయిర్కి ఈ లెంత్ ఉండాలి, కొంచెం పెద్ద ఉండాలి దీనికన్నా. నేను ఫ్రంట్ హెయిర్ చేసుకోవట్లేదు, స్ట్రైట్ కట్ చేసుకుని పర్లేదు. నేను ఎందుకంటే నేను దీన్ని ఫాలో అవ్వకుండా ముందుకు వెళ్ళిపోతాను కాబట్టి ఆటోమేటిక్గా హెయిర్ కట్ అయిపోతుంది. ఇప్పుడు సెక్షన్స్ తీసుకోవాలి. ఫస్ట్ డ్రాయింగ్ స్ట్రైట్ కట్ అయిపోయింది నెంబర్ 1. నెంబర్ 2 నేను ఇప్పుడు పార్ట్స్ తీసుకుంటాను. ఈ హెయిర్ బాగుంది మేడం. ఇది ఇంకా అవి అయిపోయిన ఒక్కరికి ఇచ్చాను కదా. ఫస్ట్ దీన్ని రఫ్గా 2 పార్ట్గా డివైడ్ చేయాలి. ఎక్కువ ఉన్నా కూడా రాదు. ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్ప్రెడ్ అవ్వాలి మన హ్యాండ్ అన్నప్పుడు సరిపోదు. అందుకే 2 పార్ట్స్ వేస్తున్నాం. ఒక పార్ట్ వాల్యూమ్ తక్కువ ఉంటే ఒక సెక్షన్లో సరిపోతుంది. అంటే ఇదంతా కలుపుకోండి. ఒక సెక్షన్ ఎక్కడ ఉంటుంది మేడం? మ్యాక్సిమం 2 తాతలు వేయాలని అటువంటి అక్కడ నేను 1 2 3 4 తీసుకుంది. ఎక్కడ వేసేది మరి అన్ని గంట బాక్స్ ఉన్నాయన్నా అవి తీస్తే బాక్స్ పెడుతుంది. పెళ్ళని ఇప్పుడు ఇది వెడల్పు ఉంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. 1 2 3 4 5 చిన్న చిన్న 180 డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ కట్ చేసిన లెంత్ తగ్గొద్దు. ఆ లెంత్ అంతే ఉండాలి, మధ్యలో లేయర్స్ రావాలి. అన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఏదైతే స్ట్రైట్ కట్ చేసామో స్ట్రైట్ కట్ ఉందా లాస్ట్ హెయిర్ మనం తీసుకోవాలి. కోమ్ చూడండి, ఆపోజిట్లో పెడుతున్నా కోంబ్. అండ్ ఇక్కడే షార్ట్ లాంగ్ ఉందా చూడండి, అక్కడ కట్ అనేది ఇక్కడ షార్ట్, ఇది లాంగ్ రావాలి అన్నప్పుడు నా గైడ్ లైన్ ఏది? ఇది నా గైడ్ లైన్. ఇదా కాదా చూసుకోండి. ఇప్పుడు లెంత్ తగ్గదు కదా, నేను దీన్ని కట్ చేయను. దీని నుండి వచ్చే హెయిర్ని కింది కట్ చేస్తాం. అర్థమైందా? అదే మన గైడ్ లైన్. చూడండి, క్రాస్ కోమ్ క్రాస్ ఉందా గైడ్ లైన్. ఇప్పుడు లాంగ్ నుంచి షార్ట్కి వెళ్ళిపోతుంది. క్రాస్ కట్టింగ్, స్ట్రైట్ కాదు. ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకుంటున్నాం. కట్ చేసిన హెయిర్ నుంచి కూడా కొద్దిగా తీసుకుంటున్నాం. 2 పార్ట్ డివైడ్ చేయాలి. అర్థమైందా? కట్ చేసిన హెయిర్ ఉందా అండ్ ఫ్రెష్ హెయిర్ ఇది. ఇప్పుడు మనకి 2 ప్లేసెస్లో గైడ్ లైన్స్ కనిపిస్తాయి. ఇదిగో 2 వేస్. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ లైన్ కనిపిస్తుందా? అండ్ వెనక గైడ్ లైన్, దాన్ని చూసి ఫాలో అయిపోవాలి. ఇంకా దాంట్లో నుంచి సగం తీసుకొని మళ్ళీ ఫ్రెష్ పార్ట్ మొత్తం ఇంకా కింది నుంచి ఇట్లా మొత్తం తీసుకున్నా, కొన్ని హెయిర్ కాదు, కొంచెం ఒక లైన్ ఒక లైన్ హాఫ్ ఇంచ్ తీసుకో. మళ్ళీ సేమ్ ఇదంతా మనం చూసారా, పిఓటి సెక్షన్ వస్తుంది మనకి, అంటే పీజా సెక్షన్స్. ఇక్కడ ఇప్పుడు ఒకటి వచ్చింది, 2, ఇక్కడ 3. ఇది మళ్ళీ పైకి వెళ్ళేసరికి ఎట్లా అవుతుంది షేపు? పీజా సెక్షన్ లాగా అయిపోతుంది. ఈ హెయిర్ గ్రోత్ ఎక్కడుంది? ఇక్కడ సైడ్ ఉంది, అంటే చోక్ పైన ఉంది అన్నప్పుడు ఇది ఇక్కడ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ తీసుకొచ్చి లిఫ్ట్ చేయొద్దు. ఇగో ఇలా చేయాలి. దీని ప్లేస్లో దీని ఇక్కడే లిఫ్ట్ చేయాలి మనం. గైడ్
తీసుకొస్తాడు ఈ Middle ప్లేస్లో లోనా? తీసుకొస్తారా ఇక్కడ తీసుకొస్తారా మిడిల్లో తీయాలి ఎందుకంటే దీనికి మిడ్ పాయింట్ ఏది ఇది సో ఇది చెక్కింగ్ అన్నమాట షార్ట్ టు లాంగ్ ఫుల్ హెయిర్ మళ్ళీ ఏదైనా ఎక్స్ట్రా హెయిర్ వచ్చిందంటే కట్ చేసేసేయాలి నాకు ఇది కొద్దిగా ఎక్స్ట్రా అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ హెయిర్ చూడండి స్ప్రెడ్ అయి ఉండాలి ఇలా ఒక్క దగ్గరికి పట్టుకోవద్దు మళ్ళీ అప్ ప్రీవియస్ కట్ చేసిన హెయిర్ షార్ట్ టు లాంగ్ ఏది ముందుకు వచ్చేసింది ఇగో ఇదంతా నెక్స్ట్ గైడ్ లైన్ తీసుకున్నాను ఎందుకని తీసుకున్నాయి ఇది కట్ చేసిన హెయిర్ ఉందా ఇదిగో మీకు ఇంకా డమ్మీకి అనివేగా కనిపిస్తుంది కదా రియాలిటీ హెయిర్కి మంచి క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మరి ఎగ్జాక్ట్ షార్ట్ అయిపోయింది మేడం అవుతుంది కానీ ఇంకొంచెం లాంగ్ హెయిర్ అని చెప్పినా కదా ఏమవ్వదు చేయొచ్చు ఇది గైడ్ లైన్ ఇది కూడా మళ్ళీ సేమ్ షార్ట్ టు ఇది లాంగ్ ఇది షార్ట్ అని భయం అవుతుంది మేడం రియల్ మీద ఇష్టం కరెక్ట్ అవుతుందా ఇంత అవుతున్నాను అంత హెయిర్ సేమ్ అందులో నుంచి కొద్ది హెయిర్ తీసుకొని ఇంట్లో నుంచి మళ్ళీ డౌన్ నుంచి డౌన్ ఖచ్చితంగా తీసుకోవాలి డౌన్ దాని కిందదే ఇంకా రెండు guideline. సమానం వస్తుంది అటు వస్తుంది ఇది వస్తుంది రెండు కలిసి వచ్చేస్తాయి మనకి అప్పుడు మనం కరెక్ట్గా గైడ్ లైన్ ఫాలో అవుతున్నట్టు ఈ కిందిదా సైడ్ ఓకే ఈజీగా తెలుస్తుంది మీకు చేసేటప్పుడు చాలా ఈజీ కన్ఫ్యూజన్ అవసరం లేదు అసలు నెక్స్ట్ సెక్షన్ ఇట్లా క్లిప్పులు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీకు నెక్స్ట్ దానికి మళ్ళీ గైడ్ లైన్ మళ్ళీ దానికి పక్క నుంచి తీస్తే గైడ్ లైన్ వచ్చేస్తుంది సైడ్ నుంచి ఒక లైన్ తీసేసేయండి వచ్చేస్తుంది కనిపిస్తుందా ఓకే కింది కనిపించలేదు కిందిదా అయ్యో ఇలా కలిసిపోయినాయి ఇవి. కింద వెయిట్ చేసి రాలేదని బయట వచ్చింది ఇలా తన హెయిర్ చేసి న్యాచురల్ ఇన్వర్షన్ ఇదే కరెక్ట్ న్యాచురల్ ఇన్వర్షన్ అంటే ఇక లాంగ్ హెయిర్ అని గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు లాంగ్ హెయిర్ వాళ్ళు వస్తే ఇక అదే చేసేయాలి మనం అట్లా లాంగ్ అంటే న్యాచురల్గా ఉంది అనేది అక్కడ పెట్టుకోవాలి న్యాచురల్ హెయిర్ వాళ్ళది అనేది అట్లా ఏదైనా పెట్టుకోవాలి న్యాచురల్ గ్రోత్ అంటే ఏంటి ఇప్పుడు లాంగ్ మనం ఒకసారి long. ఫుల్ హెయిర్ తీసుకోండి మధ్యలో ఉండండి మీకు వీడియోస్లో మొత్తం పైకి హెయిర్ అంతా తీసుకెళ్ళి కట్ చేసి చూపిస్తారు కదా అలా చేసి అయినా ఈ స్టెప్స్ చేస్తారు లేదంటే ఇలా చేసినా ఆ స్టెప్స్ మళ్ళీ చేస్తారు ఇది చేయకుండా ఓన్లీ మీరు పైకి తీసుకెళ్ళి చేస్తే అది కట్ ప్రాపర్ రాదు లేయర్స్ కనబడుతుంది కానీ ఈవెన్ ఉండవాలి ఫస్ట్ కూడా కట్ చేసి అర్థం కాదు ఇంకెక్కువ మేస్త్రి చేసే పనికి ఇంజనీరింగ్ చేసే పనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పలేదు మేడం ఏదో ఆటోమేటిక్ వచ్చేస్తే అట్లా క్రాస్ అయినా క్రాస్ ఇది కూడా ఓకే నాకు ఇది ఎక్స్ట్రా అనిపిస్తుంది కదా కొద్దిగా కట్ చేసేసి కొంత ఇట్లా కట్ చేసిన ఇంకా ఇట్లా అది వాల్యూమ్ ఎక్కువ ఉండేది వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు అలా చేసే ఆర్చ్ ఉందా ఈ ఆర్చ్కి స్ట్రైట్గా రావాలి ఇక్కడ నుంచి మధ్యలో ఐబ్రో ఆర్చ్ వస్తుందా ఇక్కడ నుంచి ఇంకా మన ఫేస్ మీద పడే ప్లేస్ ఇది ఓకే ఇక్కడ వెనకాల ఎంత తీసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు వెనకాల ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ మనం ఇప్పుడు ఈ కస్టమర్కి అసలు హెయిర్ కట్టే లేదు ఇప్పుడు మనం ఫస్ట్ టైం చేస్తున్నాం అప్పుడు ఫ్రంట్కి వచ్చేసరికి హెయిర్ ఎక్కువ కట్ అయినట్టు అనిపిస్తుంది మనకి కానీ లేయర్స్ వస్తాయి మనకి కానీ షార్ట్ కొందరికి ఎక్కువ ఇష్టం ఉండదు ఇప్పుడు గైడ్ లైన్ ఎగ్జాక్ట్ దాని వెనుక ప్లేస్
కొంచెం కొంచెం ఓకే. ఇది కూడా సేమ్ షార్ట్లో. ఇది ఎట్లా మేడం ఇక్కడ సైడ్ మాత్రం మొత్తానికి ఇగో ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లనే పెట్టినాయి కదా, మొత్తానికి వచ్చేసరికి ఇట్టు ఉండాలి. ఇగో ఇది గైడ్ లైన్. సెకండ్ దాని పక్కనే చేస్తాం. ఫోర్త్ ఇటు. ఇప్పుడు నల్లి ఇటు ఇటు రౌండ్గా మనం హెడ్కి షేప్ ఎలా ఉందో అలా వచ్చేస్తాం. అందుకే ఇప్పటివరకు ఇక్కడ స్టాప్ చేస్తారు కదా, నెక్స్ట్ కంటిన్యూటీ దాని పక్కకే వస్తుంది. కొంచెం అటు ఇటు తీసుకుని ఏం కదా స్ట్రేట్ లైన్ తీసుకోవాలంటే. ఓకే. మళ్ళీ సేమ్ షార్ట్లో. ఇప్పుడు గైడ్ లైన్ తీసుకున్నారా? దేంటి ఇంకొక డౌట్ అడిగారు కదా, ఫింగర్ ఎలా పెడతారా నాకు కొంచెం కన్ఫ్యూజన్. ఇట్లా ఉండాలి. అడిగి ఇది షేప్ ఉందా, ఇది డౌన్ ఉంది, ఇది అప్ ఉంది. ఇప్పుడు మీరు గైడ్ లైన్ ఇక్కడ ఇలా తీసుకున్నా ఇలా తీసుకున్నా ఇలా తీసుకున్నా రెండు తీసుకున్నా. నువ్వు గైడ్ లైన్ ఫాలో అవుతున్నప్పుడు ఇది సమానంగా వస్తుంది నీకు. అయితే అవుట్పుట్ బాగుంటుంది. వదిలిపెట్టలే వస్తుంటారు, అందరికీ చేసే పంపిస్తారు. ఇదైతే మంచిగా పెట్టించుకుంటుంది, దానికే అది బాధ ఇస్తుంది. ఓ పాప ఈ బాధ అంతా ఎందుకు ఇదే పెట్టుకుందాం. దగ్గర బాగా పడుతుంది. ఓన్లీ మేము మాకు కట్లోనే అయిపోద్ది కదా. అభిషేక్ మేడం చేశాను అనుకోండి, స్ట్రైట్ కట్ చేస్తే నాకు ఇది గైడ్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ కట్ అవుతుంది. కానీ ఏంటి లేయర్స్ అనేది పై వరకు రాదు. అదే నేను ఈ యాంగిల్లో కట్ చేశాను అనుకోండి, ఇక్కడ లాంగ్ ఇక్కడ షార్ట్ అవుతుంది, అప్పుడు లేయర్ పై వరకు కట్ ఇట్లా వెళ్ళిపోతుంది కాబట్టి అది ఫ్లాంట్గా ఇట్లా సైడ్ ఇంకా ఇప్పుడు లెంత్ చూడు ఒకసారి, లెంత్ ఏమో తగ్గింది.